ఎవరి సైడ్ కొట్లాటలు పొట్లాటలు తన్నులాటలు గుద్దులాటలు మొత్తానికి తెలుగుదేశం వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. పులివెందులలో 75% పైగా, ఒంటిమిట్టలో 67% పైగా పోలింగ్ నమోదైంది. గురువారం రోజు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. ముందు నుంచి ఊహించినట్టుగానే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ఉద్రిక్తతల మధ్య జరిగింది. కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ బూతులు మార్చడం వల్ల చాలామంది ఓట్లు వేయలేకపోయారు అనే ఆరోపణలు వినిపించాయి. మొదటి నుంచే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక చుట్టూ రాజకీయ వేడి రాజుకుంది. జగన్ ఇలాకాలో పసుపు జెండా ఎగరవేయడానికి తెలుగుదేశం విస్తృతంగా ప్రచారం చేసింది. మరోవైపు పట్టు నిలుపుకోవడానికి వైసీపీ కూడా అంతే స్థాయిలో ప్రచారం నిర్వహించింది. ఇవాళ పోలింగ్ సమయంలో జరిగిన ఘర్షణలు చూశాక కడప జిల్లాలో గెలుపు ఎంత ముఖ్యమో అర్థమైంది. ఆధిపత్యం కోసం టీడీపీ, పట్టు కోసం వైసీపీ గట్టిగానే ప్రయత్నించాయి. అసలు జెడ్పీటీసీ స్థానాలకు ఎంత రచ్చ అవసరమా? ఇంత చేశాక ఫలితం ఎలా ఉండబోతోంది? పులివెందుల ఎవరి వైపు నిలవబోతోంది? జగన్ ఇలాకాలో గెలిస్తే తెలుగుదేశం సాధించేదేంటి? ఒకవేళ ఓడిపోతే వైసీపీ కోల్పోయేదేంటి? అసలు పులివెందులలో ఎవరికి ఎడ్జ్ ఉంది? మొత్తం పులివెందులలో జరిగిన పోలింగ్ సరళిపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ, జూపూడి ప్రభాకరరావు, వైసీపీ ప్రధాన కార్యదర్శి. ప్రభాకరరావు గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు, నమస్తే అండి. ప్రభాకరరావు గారు, ఎలక్షన్ ఎలా జరిగింది మీ ఇలాకాలో? సార్, మీకు బిగ్ టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి గుడ్ ఈవినింగ్ సార్. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా జరగాల్సినటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాల్సినటువంటి ఎన్నికల్ని వన్ సైడెడ్గా భయకంపితులు చేసే విధంగా ఒక 40 సంవత్సరాలు కడపని, రాయలసీమని వెనక్కి తీసుకెళ్ళి, ఇదిగో మేము ఈ విధంగా ఉంటేనే కడపలో నిలబడగలుగుతాం, ఇంత దౌర్జన్యాలు చేయగలిగితేనే మేము ఎన్నికలు చేయగలుగుతాం, అధికారం ఉంటే మమ్మల్ని ఎవడో ఆపలేడు, కాబట్టి మేము చెప్పిందే ఇక్కడ నెరవేరాలి అన్న ఒక పాశ్విక ఫ్యాసిస్ట్ దృక్పథం ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ ఎన్నికల్లో చాటుకున్నటువంటి తెలుగుదేశం పార్టీని, ఇది ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్న పార్టీయా, లేకపోతే ఫ్యూడల్ లక్షణాలతోటి, ఫ్యాక్షన్ లక్షణాలతోటి మళ్ళా జుగుప్సకరంగా తయారు కావడం కోసం ఈ రాష్ట్రానికి ఇది ఒక మోడల్ గా చూపించదలుచుకున్నారా అన్న రీతిలో ఎవరు? టీడీపీ నాయకులా లేదా వైసీపీ కార్యకర్తలా? వైసీపీ అన్నా టీడీపీనా? నో, ఉదయం నుంచి నేను టీవీ ఫాలో అవుతూ ఉన్నాను. వైసీపీ కార్యకర్తలు కానీ, ఓటర్స్ కానీ ఎవరో ఎక్కడ ఓటింగ్ కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. పక్క వాళ్ళ నుంచి ఆయుధాలతోటి గుంపులుగా వచ్చినటువంటి ఆ ఊరు ఓటర్స్ కానటువంటి వ్యక్తులు ఓట్లేసి ఆ ఊరి వాళ్ళని, ఓటర్స్ని దూరంగా నెట్టేసి ధ్వంసం చేసి భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం అది తెలుగుదేశం పార్టీకి చెల్లింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ అయితే ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగలేదు అని మీరు అంటున్నారు. రామ్ గోపాల్ రెడ్డి గారు, పులివెందుల ఒంటిమిట్టలో ఫ్రీ అండ్ ఫెయిర్ గానే జరిగాయి ఎలక్షన్స్? దాదాపు 4 దశాబ్దాల తర్వాత పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ప్రశాంతమైన వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎవరి ఓటును వాళ్ళు తీసుకొని, వాళ్ళే ఆనందంగా వారి బ్యాలెట్ను తీసుకొని స్వస్తి గుర్తు వారికి నచ్చిన వ్యక్తికి, మెచ్చిన పార్టీకి ఓటు వేయడం జరిగింది. ఇందాక ప్రశాంత వాతావరణంలో జరిగే తలలు, కాళ్ళు, చేతులు విరిగి పగిలి రక్తం ఓడిన ఎవరికి ఒక్క చిన్న కేసు కూడా నమోదు కాలేదండి. కావాలంటే మీరు కావాలంటే పోలీస్ రికార్డు కానీ పరిశీలించుకోండి. ఎవరికి కానీ ఒక చిన్న రక్తగద్ద గాయం కానీ లేకుంటే ఒక చిన్న దెబ్బ కానీ తగలకుండా ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి స్థాయి
అత్యంత పోలీస్ పహార మధ్య ఈ ఎన్నికలు జరగడం జరిగింది. అంటే ఇందాక చూస్తా అంటే తాము చేస్తే తాము దౌర్జన్యం చేసి ఎన్నికల్లో గెలిస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ లేకుంటే ధర్మ సంస్థాపనార్థం. కానీ వేరే వాళ్ళు ఏదన్నా చేయాలనే ఆలోచన అంటే పచ్చకామెల రోగికి అంత పచ్చగా కనిపించినట్టు గత అనేక దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గంలో ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారో ఇప్పుడు ఆ కూని చేసే అవకాశం వైఎస్ఆర్సీపీ నాయకులకు రాకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకున్నందువలన అసహనానికి గురే ఈరోజు ప్రజాస్వామ్యము వైసీపీ వాళ్ళు ఎవరిని ఓటు వేయడానికి బూతులకే రానివ్వలేదంట సార్. గతంలో వాళ్ళు అదే విధమైన పద్ధతులు అవలంబించారు కాబట్టి ఈరోజు స్వేచ్ఛగా అందరూ కూడా ఓటర్లు వెళ్ళడం జరిగింది. ఎన్నికలన్న తర్వాత చిన్న చిన్న సంఘటనలు చాలా చెదురుమురు సంఘటనలు అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు కాదు, స్వాతంత్రం రాకముందు నుంచి కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ అనేక సంఘటనలు మనం చూసాం. 1978 నుంచి 2024 వరకు ప్రభాకర్ రావు గారికి ఊరిగా తాను పట్టిన కుందేలకు 3వ కాళ్ళ నెట్టుంది. ఏ విధంగా ఎన్నికలు జరిగినాయో ఒక 3 గంటలు 4 గంటలు డిబేట్ పెట్టాం. మీ దాంట్లో వస్తా ప్రభాకర్ రావును పిలిపిస్తారా లేకుంటే ఏ ప్రముఖ ఈ పులివెందుల సంబంధించిన రాజకీయ భౌగోళిక నైసర్గిక పరిస్థితుల గురించి ఎవరికైనా అవగాహన ఉందో అలా రమ్మని చెప్పండి మాట్లాడతా. 78 నుంచి ఈ నియోజకవర్గంలో ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని దోపిడీలు జరిగినాయి, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది ఆస్తులు ధ్వంసానికి గురయ్యారు, ఎంతమంది మహిళలు విధవరాన్రయ్యారు, ఎంతమంది జైలు పాలయ్యారు, ఎన్ని ఎలక్షన్స్లో స్వేచ్ఛాయుతవాదంలో ఎన్నికలు జరిగాయా లేదా అనేది అన్ని మాట్లాడదాం. 20 సంవత్సరాల మధ్య కాలంలో రాంగోపాల్ రెడ్డి గారు ఈ రోజు జరిగిన ఎలక్షన్స్ స్వేచ్ఛగా జరిగాయా? స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా జరిగాయి? స్వేచ్ఛగా జరిగినాయి. ఈరోజు గతంలో వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో ఈరోజు ఉండే రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ పోలీస్ యంత్రాంగం కానీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంది. ఈ పులివెందుల మండలం చుట్టూ దాదాపు 3000 నుంచి 4000 మంది వరకు వైకాపా కార్యకర్తలను గూండాలందరినీ మోహరించి ఈ మొత్తం ఈ పోలింగ్ బూత్ల మీద దాడి చేయాలనే ఏదైతే వాళ్ళు ముందస్తు ప్రణాళిక వేసుకున్నారో దాడిని పోలీసు యంత్రాంగము విచ్ఛిన్నం చేసింది. దాని నుంచి అసహనం కోల్పోయిన వీళ్ళు ఇతర పార్టీలపైన నిందలు మోపుతూ ఇక్కడ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించాలని మాట్లాడడం జరుగుతుంది. అవినాష్ రెడ్డిని కానీ నన్ను కానీ ఎవరు ఏ మహిళ తల పగిలిందో ఏ వ్యక్తి సరే సార్ ఎలక్షన్ల తర్వాత లాఠీ చార్జీలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు ఉంటాయి. అంటే ఇంతకుముందు 2019-24 మధ్య కాలంలో గొడవలు జరగలేదా? పల్నాడులో ఏం జరిగింది? మాచర్లలో ఏం జరిగింది? ఒక మహిళ ఏజెంట్గా కూర్చుంటే మంజుల అని చెప్పి ఏజెంట్గా కూర్చున్న పాపానికి తల పగలగొట్టి 2 బద్దలు చేశారు మహిళను. జరగలేదా? ఇక్కడ మైదుకూరు నియోజకవర్గంలో జరగలేదా? లేకుంటే కనుక కడపలో జరగలేదా? పులివెందులలో జరగలేదా? జమలమూడు నియోజకవర్గం ఎక్కడ జరగలేదు చెప్పండి. ఎన్నికలున్న తర్వాత ఎవరి నియంత్రణలో ఎవరు ఉండరు. ఆ రోజుంటే ఆ పరిస్థితిని బట్టి ఆ సిచ్యుయేషన్ బట్టి కానీ ఒక జెడ్పీటీసీ స్థానానికి అది ఒక చిన్న జెడ్పీటీసీ స్థానం దాడులు జరుగుతాయి. రామ్ గోపాల్ రెడ్డి గారు అది ఒక చిన్న జెడ్పీటీసీ స్థానం, దాన్ని ఈ రేంజ్ లో ఎందుకు తీసుకొచ్చారు? అన్ని గొడవలు అల్లర్లు ఒక ఏదో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న అది మా గౌరికే ప్రశ్న సార్. అది మా గౌరికే ప్రశ్న, వైకాపా గారి ప్రశ్న. ఇద్దరికి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని అడిగాను. కానీ ప్రభాకర్ రావు గారు కూడా అదే క్వశ్చన్. మేము పోటీ చేశాము, ఉప ఎన్నికలు వచ్చినాయి, పోటీ చేసినాము. మేము చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి, ఇంకోటి అని చెప్పి మేము కానీ సమీక్షించుకునేదానికి పరీక్షించుకునేదానికి ఇంకా చిన్న చిన్న తేడాలు లోపాలు ఏమనంటే సరిదిద్దుకునేదానికి ఒక పరీక్ష మాదిరి ఎన్నికలు మేము భావించి ఈ ఎన్నికల బరిలో మేము దిగినాం. ఒక రెఫరెండంగా మేము భావించి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. చెలివిడిగా అరాచకం చేసింది ఎవరు? అక్కడ జరిగిన ఎన్నికలు చిన్న చితకా ఘర్షణలు తప్ప చాలా ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగాయి, ప్రశాంతంగా ఎన్నికలు జరిపించామని టీడీపీ అంటుంది. మీరేమో మా కార్యకర్తలను అసలు ఓటు వేయనివ్వటానికే వెళ్ళనివ్వకుండా చేశారని మీరు అంటున్నారు. కార్యకర్తల్ని కాదండి నేను చెప్పేది, అదే ఓటర్లనే. సారీ ఓటర్లని. నేను ఇంకొకటి అడుగుతున్నాను, మీ టీవీ కవర్ చేయగలిగిందా ఆ సన్నివేశాలని? ఈవెన్ ఇన్క్లూడింగ్ ప్రెస్, టీవీ ఛానల్స్ కానీ లేకపోతే పేపర్స్ కానీ ఒక్కళ్ళను కూడా దరిదాపుకు రానియకుండా ఒక భయంకరమైన వాతావరణాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో కానీ ఒంటిమిట్టలో కానీ క్రియేట్ చేయటం, ఇది నేను చెప్తున్నది కాదు. నేను కూడా లైక్ యూ ఐఎమ్ ఆల్సో అవే ఫ్రమ్ ద ఎలక్షన్, బట్ త్రూ ఎలక్ట్రానిక్ మీడియా వాట్ ఐ ఫాలోడ్. అక్కడ ఆ మనుషులను అడగండి, మీరు మిగతా టీవీ ఛానల్ చూడండి, మీరు పోలేకపోయారు.
పోతే మీకు ఆ దృశ్యాలు కాదు, చూడొచ్చు. నేను టీడీపీ నాయకులు అడుగుతున్నాను, అనేది ఏంటంటే ఫస్ట్ టైం ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే జగన్ ఇలాకాలో టీడీపీ జెండా ఎగురుతుందేమోననే భయంతో వైసీపీ నాయకులే ఈ గొడవలకు కారణమయ్యారు అనేది టీడీపీ ఆరోపణ. టీడీపీ ఆరోపణ చేయలేదండి. నేను ఆరోపణ చేసిన తర్వాత టీడీపీ వాళ్ళు ప్రతి ఆరోపణలో ఆ విధంగా చెప్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను సార్, పోలీసు వ్యవస్థ ఎదురొస్తే కాల్చి పడేస్తామని బూతులు తిట్టినటువంటి ఎస్పీ అక్కడ ఉన్నాడు. డిఐజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి 3 తర్వాత అంటే ఇంకొక 2 గంటల్లో ఎలక్షన్స్ అయిపోతాయి, టోటల్ రిగ్గింగ్ అంతా అయిపోయిన తర్వాత ఓటర్స్ని ఎవరిని రానియకుండా భయభ్రాంతులు చేసిన తర్వాత ఆఫీస్కి వచ్చి కూర్చొని అవినాష్ రెడ్డితో ఏం మాట్లాడుతున్నారంటే, కావాలంటే మీరు రండి ఇప్పుడు ఓటింగ్ చేసుకోండి అని అడుగుతున్నాడు. అంటే మార్నింగ్ 7 నుంచి చేయాల్సిన పని మీరు ఉదయం 7 నుంచి 3 దాకా చేసుకొని వాళ్ళకి సహకరించి, ఎక్కడండి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏ ఊరు అవుతుంది, అతనితో వచ్చిన ఓటర్స్ ఎవరు, క్యూలో నిలబడ్డే వాళ్ళు ఆ ఊరు వాళ్ళు కాదే, ఆ ఓటర్స్ కాదే, మహిళలు చెప్తా ఉన్నారు. అంటే అక్కడ ఓటు వినియోగించుకున్న వాళ్ళు అక్కడ ఓటర్లు కాదా సార్? లైన్ లో నిలబడ్డ వాళ్ళు ఎవరు మరి? నేను చెప్తాను, వినండి. అక్కడ మగవాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసిన తర్వాత, నాయకులందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత ఆడవాళ్ళు సిద్ధమయ్యారండి ఎలక్షన్ నడపడానికి. ఆడవాళ్ళని భయభ్రాంతులు చేసి మీరు ఇక్కడ ఉంటే ఇంకొక 5 నిమిషాల తర్వాత ఏమవుతుందో తెలియదు వెళ్ళిపోయి అంటే భయపడి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇదా ఎన్నికలు? ఇదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎన్నికలు తయారు చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ టోటల్లీ జీరో ఈరోజు అనుకుంటున్నారేమో. ఒక్కదానికి రెస్పాన్స్ లేదు. ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా, ఎంత బతిలో ఆడినా, ధర్నా ఎలక్షన్ కమిషన్ ముందు ధర్నాలు చేసినా కానీ మేము ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనీసం మెయిల్ కూడా చేయలేకపోయారు జిల్లా అధికారులకి. దీన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అందామా? మీరు రేపు చూడండి, మీకు రేపు పొద్దున అంటే రిజల్ట్స్ లో మీరు చూడండి. టీడీపీ ఏమంటుందంటే, రామ్ గోపాల్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఇప్పటి వరకు పులివెందుల్లో ఎప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగలేదు, తొలిసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేటప్పటికి వైసీపీ కోపం వచ్చింది, అందుకే దాడులు జరిగాయి అంటున్నారు రామ్ గోపాల్ రెడ్డి గారు. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కాదండి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ జరిగిన ఎన్నికలు, ఎంపీ జరిగిన ఎన్నికలు, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు తీసేయండి, సర్పంచ్లు ఎంపీటీసీలు తీసేసేయండి, అది జరగలేదా? ఓకే, రామ్ గోపాల్ రెడ్డి గారు, ప్రభాకర్ రావు గారు మాట్లాడిన మాటలు విన్నారుగా. ముందస్తు అరెస్టులు చేశారు వైసీపీ నాయకులను, ఓటర్లను, మగవాళ్ళని ఎవరిని కూడా అక్కడ ఉండనివ్వలేదు, ఏదో పేరుతో అరెస్టులు చేశారు. మహిళలు ఓటు వేయడానికి వస్తే కనీసం వాళ్ళను కూడా ఓటు వేయనివ్వలేదు, ఇది వైసీపీ ఆరోపణ. కేస్ స్టడీ తీసుకోండి సార్. మహిళలు మాట్లాడుతున్నారు, ఓటర్స్ మాట్లాడారు, నేను మాట్లాడుతున్నా కాదు ఇది. దాని సమాధానం వాళ్ళ దగ్గర, ఇన్క్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్లీ ఇన్వాల్వ్ టు టేక్ ఎ సైడ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. గవర్నమెంట్ ఉంటే ఉండొచ్చు, ఇంత దౌర్భాగ్యం. అసలు ఎలక్షన్స్ అనేవి టోటల్ రిగ్గింగ్ కదా ఈరోజు. అక్కడ టోటల్ రిగ్గింగ్. ఓటర్స్ ఎవడో ఓటేయకుండా బయట వాడు వచ్చేసి వీళ్ళ పేర్ల మీద ఓటేసుకొని పోయి ఇది ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగింది అని అంటే, ఒకవేళ వీళ్ళే వైసీపీ కూడా కొన్ని ఓట్లు వేసి ఉంటారేమో. వైసీపీ వాళ్ళు దే కుడ్ నాట్ అటెండ్ ఈవెన్ టు ది బూత్ ఏరియా, బూత్లు కూడా పోలేకపోయారు. దీని ఎలా ఉండబోతోంది, రేపు ఫలితం ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? నాకు తెలిసి టోటల్గా రిగ్గింగ్ చేసుకున్న తర్వాత ఫలితం వాళ్ళకే ఉంటుంది, ఇటువైపు ఉండే అవకాశం లేదు అసలు. అందుకే మేము లీగల్గా పోరాటం ఉంటుంది, రాసుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను, ఇక్కడ బిగ్ టీవీ సాక్షిగా చెప్తున్నాను, అక్కడ మళ్ళా రీపోలింగ్ జరగకపోతే ఎంపీటీసీకి ఇది ప్రభుత్వమే కాదు, త్రూ కోర్ట్స్, త్రూ లా, డెఫినెట్లీ విల్ సీ దట్ ఎలక్షన్ విల్ కండక్ట్ అగైన్ దేర్. ఇందాక నేను రామ్ గోపాల్ రెడ్డి గారిని కూడా ఇదే క్వశ్చన్ అడిగాను, ఎందుకు ఒక జెడ్పీటీసీ స్థానాన్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? ఇదేమి అధికారం మార్పిడి జరిగిపోయి ఎలక్షన్ కాదే? అంటే మాకు ప్రతిష్టాత్మకం ఏం కాదే. జనరల్గా ఒక వ్యక్తి చనిపోతే బై ఎలక్షన్ వస్తే అసెంబ్లీలో కానీ ఇంకో చోటు కానీ తెలుగుదేశం సాంప్రదాయం ఏంటంటే ఆ ఎలక్షన్ యునానిమస్గా వదిలేసి వెళ్ళిపోయే సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది గత 10 సంవత్సరాలుగా. ఏమంటే ఆఫ్టర్ ఒక జడ్పీటీసీ ఒక వ్యక్తి చనిపోతే పులివెందుల్లో దీన్ని మీరు అది చేయకపోగా మా జెండా ఇక్కడ ఎగరాలి, ఒకళ్ళు ఎగురుతుంది అనుకుందాం, వాట్ యూఆర్ గోయింగ్ టు అచీవ్? డూ యూ థింక్ దట్ ఇంకో జెండా టోటల్గా భూస్థాపితం అయిపోతుందా? మీరు చేసిన దురాగతాలు అక్కడ రిజిస్టర్ కావా? మీరు చేసినటువంటి ఎక్కడెక్కడి నుంచో వచ్చి కట్లగా మనుషులు దిగిపోయి మీరు ఎన్నికలు చేసిన విధానం ఎక్కడ ఇది కాదా? ప్రజలు గుసగుసలు ఆడుకుంటా ఉన్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు. టీడీపీ నాయకులు అంటుంది కూడా అదే. గతంలో
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీ కావచ్చు, లేదంటే ఆ తర్వాత ఇతరత్ర ఇంకెక్కడెక్కడైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయో అక్కడల్లా వైసీపీ చేసింది ఇదే. కనీసం క్యాండిడేట్స్ని కూడా భయపెడుతూ వచ్చారు. మేము ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిపించామని అంటున్నారు. ఒకవేళ ఇఫ్ సో మీరు అన్నది కూడా కుప్పం లాస్ట్ టైం మీరు ఇదే చేశారు అని అంటే, ఆ రోజు మీరు మమ్మల్ని విమర్శించారుగా, మళ్ళీ మీరు అదే చేస్తారా? అనుకుందాం సార్, మీరు చెప్పిందని నేను ఓకే అంటాను. ఒకళ్ళు అనుకుందాం, మీరు అదే చేస్తారా? ఒకళ్ళు అదే చేస్తే మీకు మాకు డిఫరెన్స్ ఏంటి? హౌ విల్ బికమ్ ఏ జెంటిల్మెన్? ఎలా ప్రూవ్ చేసుకుంటారు మీరు జెంటిల్మెన్ అని? మమ్మల్ని ఎలా మీరు నిందిస్తారు? మీరు చేసింది కూడా అదే కదా అనుకుంటే. కానీ వీ నెవర్ డిడ్ ఇట్. మేము ఆ విధంగా ఎప్పుడు చేయలేదు. కుప్పంలో కూడా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి చాలామంది వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు మేము వైసీపీకి అండగా నిలబడతామని బయటకు వచ్చే తర్వాత వెళ్ళిపోయి ఉండొచ్చు. అంతేగాని అసలు తెలుగుదేశం వాళ్ళని ఓటింగ్ రానియకుండా చేసినట్టు ఘటనలు ఎక్కడ లేవు అక్కడ. నెవర్ అండి. ఓకే, కానీ ఒకవేళ ఇప్పుడు టీడీపీ ఏం చెప్తుందంటే మేము ఫ్రీ అండ్ ఫెయిర్గానే జరిపించాం, కానీ ఇంతవరకు ఎప్పుడు కడప జిల్లాలో ఎప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా భయభ్రాంతుల మధ్య ప్రజలు ఓటు వేయడానికి వచ్చేవారు కాదు, వైసీపీ ఓటు వేసుకునేదని నేను. కానీ ఇప్పుడు మేము అంత పోలీసు భారీ బందోబస్తు పెట్టి మేము ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ జరిపించామని చెప్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా రాయలసీమలోనే వైసీపీ ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. కడపల్లో కూడా వైసీపీ ప్రాబల్యం ఎక్కడ కనిపించలేదు. జగన్ నియోజకవర్గంలో కూడా గతంతో పోల్చుకుంటే మెజార్టీ తగ్గింది. ఈసారి జడ్పీటీసీ స్థానాన్ని కూడా మేము కైవసం చేసుకున్నాం కాబట్టి వైసీపీ ప్రాబల్యం తగ్గిపోయిందని చెప్పే అవకాశం ఉందనుకుంటున్నారా? అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఎలా జరిగాయో రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి అంశాలని, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఉపన్యాసాలను చూస్తే అర్థమవుతుంది సార్. ఈరోజు గెలిచి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సిగ్గుపడాలి. మొన్న జరిగినట్టు ఎన్నికలకి ఇవ్వమనండి, సమాధానం ఇవ్వమనండి రాహుల్ గాంధీ గారికి. ఆయన ఈరోజు చెప్తా ఉన్నాడు, ఈ ఎన్నికలు ఎలా జరిగాయో ఎలక్షన్ కమిషన్ని దోషిగా నిలబెట్టాడు ఈ దేశం ముందు. ఎలక్షన్ కమిషన్ టోటల్గా చేటర్ అని చెప్పాడు, దొంగ అని చెప్పాడు. అప్పుడు జరిగినటువంటి ఎన్నికలు కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం పోయింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పుకుందామా? రివ్యూ చేయండి, రెట్రోస్పెక్టివ్గా చూడండి. రేపు పార్లమెంట్లో జరిగేటువంటి ప్రతి క్వశ్చన్కి, లేకపోతే పార్లమెంట్లో 300 మంది ఎంపీలు నీకు ఎలక్షన్ కమిషన్ని ముట్టడించడం కోసమో, లేకపోతే రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసమో, ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమో దేశమంతా చూసింది కదా. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు బీజేపీ వాళ్ళు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు జనసేన వాళ్ళు? చెప్పండి నాకు. ఆ విధంగా గెలిచిన ఎన్నికలు కాబట్టి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి చనిపోతే తన కొడుకుని నిలబెడితే నార్మల్గా ఏకగ్రీవంగా మీరు చేసుకోండి మేము ఉండట్లేదు అని చెప్పే సాంప్రదాయాన్ని కూడా తెలియదుకానిచ్చి ఈ రోజు అంటే గతంలోనే తెలియదుకాలు ఇచ్చేసారు కదా, ఇప్పుడు కాదు, గతంలోనే అలాంటి వాటికి తెలియదుకాలు ఇచ్చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి కదా. కాదు సార్, ఎట్ దట్ ఐ మీన్ అప్ టు దట్ ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ వరకు తెలుగుదేశం ఒక నిర్ణయం తీసుకుంది. కొన్నిసార్లు చనిపోయిన చోట మనం నిలబడద్దులే కానివ్వండి అని. కానీ ఇక్కడ ఎందుకు చేయలేకపోయారు? మీరు కంపేర్ చేయబాకండి. డోంట్ ట్రై టు కంపేర్ ది లాస్ట్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలు లేవు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను, జరిగినటువంటి ఘోరం మీకు తెలుసు అన్నాడు. ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు 6 నెలల స్టడీ తర్వాత, ఆఫ్టర్ 1.5 year, నేను ఈరోజు ఒక 14 months తర్వాత నేను ఈరోజు మాట్లాడుతాను, ఐ హావ్ గట్ ఎవ్రీ ప్రూఫ్ అని వచ్చాడు. దాని సమాధానం ఒకసారి రామ్ గోపాల్ రెడ్డి గారితో మాట్లాడదాం. రామ్ గోపాల్ రెడ్డి గారు, పులివెందుల నియోజకవర్గానికి మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి అని ప్రభాకర్ రావు గారు అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగలేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ మళ్ళీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని. సార్, నీలం సాహిని గారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, వాళ్ళకి కావాల్సిన అధికారిని, వాళ్ళకు అనుకూలమైన అధికారిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి అనేక రకాలైన అవినీతి అక్రమాలు చేసిన తర్వాత ఆమె అవినీతి అక్రమాలకు ఒత్తాసు పలికింది కాబట్టి మెచ్చేసి ఆమెకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఇవ్వడం జరిగింది. ఆమె ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగినాయి. ఆమె ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినప్పుడు ఎందుకు అక్రమాలు జరుగుతాయి, అన్యాయాలు జరుగుతాయని చెప్పి ఎందుకు మాట్లాడతారో మాకు అర్థం కావడంలే. ఇందాక అవినాష్ రెడ్డి గారు కానీ చెప్పినారు, మేము ఫిర్యాదు చేస్తాం కోర్టు పోతాని. ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఎన్నికలు జరిగే క్రమంలో వాళ్ళకి నిజంగా అనుమానాలు కానీ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చు, కోర్టుకు అక్కడ న్యాయం జరగకపోతే కోర్టుకు పోవచ్చు. అన్ని అవకాశాలు కూడా వాళ్ళకు ఉంటాయి, అది ఓపెన్, అది దాంట్లో సమస్య లేదు. నిజంగా నివేదికలు ఆ విధంగా అన్యాయాలు జరిగినట్టు అక్రమాలు జరిగినట్టు కనుక వచ్చేస్తే
విచక్షణాధికారం అది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. వాళ్ళకు అన్ని అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. మేమైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందనే ప్రగాఢమైన విశ్వాసం మాకుంది. మేము కూడా గతంలో అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు కానీ జరిగిన అక్రమాలపైన సాక్ష్యాధారాలతో కూడా మేము కానీ కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేయడం జరిగింది. మేము కూడా చేసాం. వాళ్ళకైనా స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరికైనా కూడా ఆమెను వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఫిర్యాదు చేసుకోమని చెప్పండి. ఇంతకుముందు ప్రభాకర్ గారు ఏమన్నారంటే వైసీపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. తర్వాత ఎవరైతే వైసీపీ ఓటర్లు ఉంటారో వాళ్ళ ఇంట్లో మగవాళ్ళని అక్కడ కొన్ని అరెస్టులు చేశారు. మహిళలే ఓటు వేయడానికి ముందుకు వస్తే కనీసం వాళ్ళ భయభ్రాంతులు చేసి కనీసం పోలింగ్ బూత్లకు రానవలేదు. కొన్ని ఊళ్ళ పోలింగ్ బూతులు వేరే ఊళ్ళలో పెట్టారు, వాళ్ళు అక్కడికి రాకూడదని. ఇప్పుడు ఇదంతా మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ఉంటుందండి. జూపడి ప్రకారం కానీ పార్లమెంటరీ వ్యవస్థ కానీ ఎన్నికలపైన విస్తృతమైన అవగాహన మేధావి, విస్తృతమైన అవగాహన ఉన్న వ్యక్తి. ఒకసారి ఒక ఎన్నిక మొదలయ్యేటప్పుడు నోటిఫికేషన్కి ఇచ్చేదానికంటే ముందు ఓటర్ లిస్టును పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ ఓటర్ లిస్టును వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజమౌళి మాట్లాడారు. పోలింగ్ జరిగిన విధానం గురించి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. 4 సంవత్సరాల తర్వాత మా రోజు ఒక రోజు వస్తే మాత్రం ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో వార్డు మెంబరు కూడా తెలుగుదేశం గెలిచే నిజమే. వార్డు మెంబర్ కూడా గెలిచనీయం. ఇంకా పోలీసు వాళ్ళు ఇప్పుడు దాష్టికం చేసినారు కదా, వాళ్ళకు పోలీసు అన్నారు కూడా చెప్తాను. ఈరోజు పులిందల మండలానికి సంబంధించి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసేదానికి ఇంత నీచంగా ఎవరైతే ఒడిగట్టినారో డిఎస్పీల కానించి, సిఐల కానించి, ఎస్ఐల కానించి మంచోళ్ళు అనడంలే, చెడ్డోళ్ళనే చెప్తాను నేను. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు పోలీసు ఉద్యోగంలో ఉండరు. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పోలీసు ఉద్యోగం. రైట్, రామ్ గోపాల్ రెడ్డి గారు విన్నారుగా. పోలీసులు అధికార పక్షానికి సహకారం చేశారు. తర్వాత రాబోయే రోజుల్లో వార్డు మెంబర్ కూడా మీరు గెలవరు. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేశారు పులివెందుల్లో. రాజమౌళి ప్రసాద్ రెడ్డికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతా, చెప్పాలి లైన్లో ఉంటే. అంటే ఆయన మాట్లాడారు. ఆఖరులో గ్రామ పంచాయతీ ఆఖరులో ఎన్నికలు జరిగినాయి. ఆయనది కూడా పులివెందుల నియోజకవర్గంలోని పైడిపాలెం గ్రామంలో మేము పోటీ చేసాం. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కానీ పోటీ చేసినాడు. ఆయన అక్కడ ఓడిపోతానని చెప్పి 3-4 రోజుల పాటు అక్కడ కూర్చొని మొత్తం బడుగు బలహీన వర్గాలను ఎస్సీలందరినీ కానీ బెదిరించడం జరిగింది. తర్వాత ఎన్నికల రోజు కూడా వచ్చి ఒక శాసనసభ్యునిగా సిగ్గు ఎగ్గు లేకోకుండా నిబంధనలు పక్కన పెట్టేసి వచ్చి భయభ్రాంతులకు గురి చేసిన చరిత్ర రాజమౌళిది. మేము గొడవ చేస్తే తర్వాత 11 గంటలకు 12 గంటలకు ఎస్పీ బలవంతంగా పోలింగ్ అయిపోయిన తర్వాత ఆయన 1 గంటకు పోలింగ్ అయితే 12 గంటలకు ఆయన పంపించడం జరిగింది. రాజమౌళి ప్రసాద్ రెడ్డి లాంటి యూజ్లెస్ రాజకీయ నాయకులు కూడా చట్టము ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే సిగ్గుపోతుంది. నువ్వు ప్రొద్దుటూరులో మున్సిపల్ ఎలక్షన్స్ ఎన్ని గిరేమైనాయి? నీ పరిపాలన మెచ్చి లేకుంటే నీ నాయకత్వాన్ని మెచ్చి ఎవరు ప్రజలు పోటీ చేయలేదా? నువ్వు నీ బామార్ది ఆయన చేసిన అరాచకాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నాడా? రాజమౌళి ప్రసాద్ రెడ్డో లేకుంటే రామసుబ్బారెడ్డో, సతీష్ రెడ్డో, జగన్మోహన్ రెడ్డో, అవినాష్ రెడ్డో, రవీంద్రనాథ్ రెడ్డో, అంజాద్ బాసను ఇట్లాంటోళ్ళు మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు. ప్రజాస్వామ్యంగానే సిగ్గుతో తలదించుకుంటుంది. ఇప్పుడు నీతి నిజాయితీకి ఉండే ఎవరైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొన్న ఎవరైనా మాట్లాడితే హర్షిస్తారు తప్ప ఇలాంటి వాళ్ళు మాట్లాడితే ప్రజలు చేదరించుకుంటారు, ఎంగిలి మూస్తారు. ఓకే, జూపూడి గారు చెప్తారా? రాజమౌళి మాట్లాడిన మాటలకి రామ్ గోపాల్ రెడ్డి గారు ఏం మాట్లాడారో విన్నారు? అంటే ఇప్పుడు సార్ మన ఇట్స్ నాట్ టిట్ ఫర్ టాట్ ఆర్గ్యుమెంట్ అండి. నార్మల్ గా ఈ రోజు ఏం జరిగింది దాని మీద నేను మాట్లాడుతున్నాను. బికాస్ అంటే రాజమౌళి కూడా ఈ రోజు ఏం జరిగింది దాని గురించే మాట్లాడుతున్నాను అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేశారన్నారు. రాబోయే రోజుల్లో వార్డు మెంబర్ను కూడా గెలవనివ్వము అన్నారు. నేను ఆయన అన్నదానికి కాదు, కౌంటర్ ఇచ్చినటువంటి రామ్ గోపాల్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, రాజమౌళి ఏం మాట్లాడాడు, గతంలో వాళ్ళు ఎన్నికలప్పుడు ఏం చేశారు, సరే ఆ కొద్ది లోతుల్లోకి వెళ్ళాడు కాబట్టి నేను అది మాట్లాడదలుచుకోలేదు. టుడే ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ దేర్ వీఆర్. దీన్ని మీడియా ద్వారా నేను చూసినప్పుడు నిజంగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయా లేకపోతే అక్కడ ఏమైనా ఒక భయంకరమైన యుద్ధ సన్నివేశం కనపడుతుందా? మీరు చూడండి సార్, నాకు తెలిసి మీ టీవీ కూడా వెళ్ళలేకపోయింది అక్కడికి. వై? ఎందుకు వెళ్ళలేదు మీకు?
మీకేమన్నా టీవీ లేకనా, లేకపోతే మీకేమన్నా స్టాఫ్ లేకనా, లేకపోతే మీకు యంత్రాంగం లేకనా? లేదు, అంటే మీడియా మీద ఏం దాడి జరగలేదు. కాదు కాదు, కానీ అక్కడ ఇరు వర్గాలు కూడా కొట్టుకున్నాయి. ఇరు వర్గాలు కొట్టుకోవటానికి ఎందుకు కొట్టుకునేంత ప్రతిష్టాత్మకంగా జడ్పీటీసీ స్థానాన్ని తీసుకెళ్లిపోయారు ఇరు పార్టీలు కూడా. అదే నేను అంటుంది, ఇరు వర్గాలు కొట్టుకోవటం కాదు, ఓటు నేను వేసుకుంటాను మహాప్రభు అని ఒక కాపలా ఉన్న బూత్కి కాపలా ఉన్న కానిస్టేబుల్ కాళ్ళు పట్టుకొని ఓటర్ బతిలాడుతున్నాడండి అక్కడ. కాదు, అక్కడ ఉన్న ఓటర్ ఎవరు కూడా వెళ్ళి తన ఎడం చేతి చూపుడు వేలుపై ఇంకు ముద్ర అక్కడ ఉన్న ఓటర్లు ఎవరికి లేదని అంటారా మీరు? లేదు, వాళ్ళు కానిస్టేబుల్ కాపలా ఉన్న కానిస్టేబుల్ కాళ్ళు పట్టుకొని ఒకళ్ళు అక్కడ ఏజెంట్గా పోయినటువంటి లేడీస్, మేము ఏజెంట్లకు పోతే మమ్మల్ని 5:30కే తరిమేసి పంపించేశారు, రావడానికి వీలు లేదు, గెట్ లాస్ట్ అని మేము ఎవడు చెప్పుకోవాలని అన్నారు. ఏజెంట్ ని పెట్టడం లేదు. రైట్, ఓకే. ఫైనల్ గా రామ్ గోపాల్ రెడ్డి గారు, ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ రావు గారు. బిగ్ టీవీ డిబేట్లోకి అందుబాటులోకి వచ్చి పులివెందుల్లో జరిగిన ఎన్నికల గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మొత్తానికి అక్కడ మళ్ళీ ఎన్నికలు జరుగుతాయని ఆశాభావాన్ని జూపూడి ప్రభాకర్ రావు గారు వ్యక్తం చేస్తున్నారు. కానీ తొలిసారి పులివెందులో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగాయని రామ్ గోపాల్ రెడ్డి అంటూ ఉంటే అక్కడ ప్రజాస్వామ్యాన్ని కోణం చేశారు, ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసి ఏ ఎన్నికలు జరిపించారని అంటూ ఉన్నారు. సో గురువారం రోజు ఫలితాలు రాబోతున్నాయి. మరి గురువారం ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. అక్కడ టీడీపీ గెలిస్తే ఏంటి, వైసీపీ ఓడిపోతే ఏంటి, ఈ గెలుపు ఓటములు ఆయా పార్టీలపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయని అనుకుంటూ ఉన్నారు, ఎటువంటి రాజకీయపరమైనటువంటి మాటలు వినిపిస్తాయో చూద్దాం. ఒక చిన్న బ్రేక్.